రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే అంకుల్. అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ ఘడి అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతుందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. అయ్యా ఇహ వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదయ్యా. భలే వాడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుస్తా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయి లేందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము, ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు కాడపడుచువు కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చట పడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలు అవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు అడుగక్క. నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి. నా మాట వినమ్మా, ఈ పెళ్లి ఆపేద్దాము. ఏ తండ్రి అయినా తన కూతురు సుఖపడుతుందన్న ఇంటికే కోడలుగా పంపుతాడు గాని కోరి కష్టాల కుంపట్లోకి నెట్టడమ్మా. కష్టమైనా సుఖమైనా అనుభవించాల్సింది నేనే కదా బాబాయ్. నిజమేరా, నువ్వు అతనిలో ఏ పౌరుషం చూసి ఏ సాహసం చూసి చేసుకుందాం అనుకున్నావో ఇప్పుడు అవన్నీ అతను. రండి 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 బాబు గారు. కూర్చోమంటారా? అదేమిటి? మీ మాటలన్నీ విన్నాను. పెద్దవారు మీరు కోపం తెచ్చుకుంటే ఎలా? కోపంతో రాలేదండి, ఆవేదనతో వచ్చాను. మీరేమనుకుంటున్నారో అది మీకంటే ముందే మా అబ్బాయి అనుకున్నాడు. ఈ పెళ్లి మానేద్దామని మీతో చెప్పి రమ్మన్నాడు. పైకి బాధ నటించినా మీకు ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. మాకు సెలవు ఇప్పించండి. పద. ఆగండి మావయ్య. ఈ పెళ్లి మా నాన్న నిశ్చయించలేదు, మీరు నిర్ణయించలేదు. నేను కోరుకున్నాను. ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పవలసింది నేను. ఏ క్షణంలో నేను మీ అబ్బాయిని చూశాను, అప్పుడే ఆయన్ని భర్తగా ఊహించుకున్నాను. లగ్నపత్రిక రాస్తే సగం పెళ్ళైనట్లని మీ పెద్దలే చెప్తారుగా. అది కాదే. ఆడది తలుచుకుంటే ప్రపంచ యుద్ధాలు సృష్టించడమే కాదు, ప్రపంచంలో సాధ్యం కాదు అన్నది సాధించి పెట్టగలదు. వైద్య శాస్త్రం ఆయన చేతి గురించి ఏ రాసిందో నాకు తెలియదు. నా కోసం, నా ప్రేమ కోసం ఆయనకి సేవలు చేసుకుంటాను. మళ్ళీ ఆయన మామూలు మనిషిని చేస్తాను. అంటే మన కులం గోత్రం మంట కలిపి పెళ్లి కాకుండానే బరి తెగించి అత్తారింటికి వెళ్తామంటే? ఇది కులానికో గోత్రానికో సంబంధించింది కాదు నాన్న, మనసుకి మానవత్వానికి సంబంధించింది. నాది బరి తెగింపు కాదు, కోరుకున్న వాడి కోసం గురి తెగింపు. చెప్పారా? చెప్పాం. ఏం చెప్పారు? నువ్వు చెప్పిందేరా, ఈ పెళ్లి ఇష్టం లేదని. కులశేఖరరావు వాళ్ళ తమ్ముళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. మరి హేమ కూడా సరేనందా? సరి కాదు అంది. అదేమిటి? ఇదేమిటని తను అడిగిందిరా. విడమర్చి చెప్పలేకపోయారా? మేం విడమర్చే చెప్పానురా. తను మనకంటే 4 ఆకులు ఎక్కువే చదివిందిరా. అంతేనా? ఈ కొడుకు జీవితంలో పెళ్లి కాదన్న భయంతో మీరే తెగేసి చెప్పలేకపోయారా? తెగ నరికి తనే చెప్పిందిరా. చెప్పటమే కాదు, కాబోయే భర్తని బాగు చేసుకుంటానని పెట్టె చేత్తో పట్టుకుని వస్తానందా? వచ్చేసింది. నీకు మతుందా? సంపూర్ణంగా.
బుద్ధుందా? కావలసినంత. పెళ్లిగా అమ్మాయి పరాయి మగాడుతో. సారీ. తప్పని తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళు. నేను సారీ చెప్పింది అందుకు కాదు. మరి మీరు పరాయి మగాడు కాదు, నాకు కాబోయే భర్త. అందుకే సేవలు చేయడానికి వచ్చాను. దానికి మా అమ్మంది, చెల్లెలుంది. తల్లి చెల్లి చేసే ప్రతి పని ఇల్లాలు చేయగలదు, కానీ ఇల్లాలు చేసే ప్రతి పని తల్లి చెల్లి చేయలేరు. మీరెవరు చెప్పినా నేను వినను. మన పెళ్లి రోజు వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆడది నిర్ణయం తీసుకునే వరకే మగాడి మాట వింటుంది. తీసుకున్న తర్వాత మగాడే కాదు, మొగుడి మాట కూడా వినదు. నువ్వు రా కావేరి, బెడ్రూమ్ చూపిద్దు గాని. అరే ఇదేంటి పేస్ట్ ఎవరేశారు? నేనే. నువ్వెందుకు వేసావు? అదేంటి, రేపు నాకేదైనా అవసరం అయితే మీరు చేయరా? అంటే సపోజ్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నెల తిరగకుండానే నాకు నెల తప్పిందనుకోండి, ఇంత పెద్ద కడుపేసుకుని ఆపు సోపాలు పడుతూ ఉంటే అప్పుడు ఏమండి కొంచెం చీపురు కట్ట అందుకోండి అంటే మీరు అందుకోరా? అమ్మయ్యా, నవ్వారు కదా. అవతల మీ ఎక్సర్సైజ్ కి ఏర్పాటు చేయాలి. డాక్టర్ గారు వచ్చే టైం అయింది. ఏమండోయ్, స్నానం చేసినప్పుడు పిలవండి. దేనికి? వీపు తోమడానికి. ఆగండి ఆగండి, ఏంటిది? ఇదేమన్నా అమెరికా అనుకున్నారా స్పూన్తో తినడానికి? మరి ఎలా తినమంటావు? మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు? నేను కలిపి ముద్దలు పెడతానుగా. ఏంటి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడిలా కనపడుతున్నానా? అదేం కాదు, కింద జన్మలో కూడా నేను మీ భార్యనే. అప్పుడు నాకు ఒకసారి బాగా జబ్బు చేసింది. ఇలాగే గోరుముద్దలు కలిపి నాకు పెట్టారు మీరు. నేను మాత్రం మళ్ళీ జన్మకు ఒక ఆశ పెట్టుకున్నానమ్మా. అత్తయ్య భార్య కావాలనా? కాదమ్మా, నీ కడుపున వాడు కొడుగ్గా పుట్టాలని. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడు మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా, చీర కట్టు కూడా నిలవదు. ఏయ్, చీరంటే అర్థమేమిటో తెలుసా నీకు? చీరే కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరయ్యింది. ఓహో, అర్థం చెప్పాగా, ఇక లాగేస్తా. ఏమా నమస్కారం బావగారు. దండాలు పెట్టించుకోవడానికి రాలా? ఏడమా అమ్మాయ్యా, పిలవండి. ఆయన పిలిచేదేంటన్నయ్య, మనం పిలిస్తే రాదా? అమ్మా హేమా, ఎక్కడా? హేమా. నానా మీరా? ఒట్టి చేతులతో కాదు, సూట్ కేసు తీసుకుని దిగిరా. అదేంటన్నయ్య గారు? అదేమిటా? నిన్న అమ్మోరు గుడి దగ్గర ఏం జరిగిందో నీ కొడుకు చెప్పలా? ఏం జరిగిందండి? కాళేశ్వరం మనిషి మీ అబ్బాయితో తలపడ్డారు. ఒక్క క్షణం పోలీసులు రాకుండా ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేది? మా అమ్మాయి బతుకు అన్యాయం అయ్యేది. పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్ళెందుకంట? మీ వాళ్ళందరికీ అడ్డమైన జాగ్రత్త చేయించుకోవడం నా బిడ్డ. ఆపండి 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 ఆపండి. మీ అమ్మాయి మీ గడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. ఏమా? ఒసే పిచ్చిదానా, ఆ అవిటి మనిషిని కట్టుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదే. కన్న తల్లిని చెప్తున్నాను, వెళ్ళిపోతాను రావే. నిమిషానికి ఒకసారి కులం గురించి మాట్లాడే నాన్నతో నువ్వు సుఖపడుతున్నావు అమ్మా? భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు, అంతస్తులు చూసి కాదు, హృదయం చూసి. సింహం 4 అడుగులు వెనక్కి వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు, దాని పంజా పవర్ చూపించడానికి. ఈ రోజు ఆయన మీతో మాటలు పడొచ్చు, రేపు మామూలు మనిషి అయ్యాక ఏమిటయ్యేది? ఈ జన్మలో అతను చెయ్యనయ్యం కాదని డాక్టర్ గారు చెప్పారే. బ్రతికున్నంత కాలం ఆ అవుటి మనిషితో. దయచేసి మీరు నోరు మూసుకుంటారా? ఏంటే కన్న తండ్రినే నోరు మూసుకోమని ఎంతగా మారిపోయావా? తనను తిట్టినా కొట్టినా కూతురు ఊరుకుంటుందేమో గాని తన భర్తనేమన్నా అంటే ఈ ఇంటి కోడలు ఊరుకోదు బాబాయ్. నోటితోనే కాదు, చేత్తో కూడా సమాధానం చెప్తుంది. ఎంత మాట అన్నావే? కన్న తండ్రిని శత్రువులాగా చూస్తావా? ఇంకా ఎందుకండి ఈ కొంపలో? పదండి. అమ్మా పార్వతమ్మ, అయ్యా విశ్వేశ్వరరావు గారు, మీకు 1000 దండాలు. మేము ఈ గడప దాటాక ఇదే పని మీ కూతురు చేస్తే మీరేం చేస్తారో మీ అంతరాత్మలు మీరే ప్రశ్నించుకోండి. ఇదిగో దుర్గా ప్రసాద్, నువ్వు 1000 మంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయితే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల తల్లి ఉసురు పోసుకుంటున్నావన్న సంగతి గుర్తుంచుకో.
గ్రామ పెద్దలందరినీ తీసుకుని నీ ఇంటి మీదకి వస్తున్నాను. తల దించుకుంటావో, తప్పయిందని లెప్పలు వేసుకుని నా కూతుర్ని నా వెంట పంపిస్తావో అప్పుడు చూస్తా. పదండి. తెలుగు 1